హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఈరోజు నేను నా 4 AM రొటీన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది మనందరికీ తెలుసు, చాలా యూస్ఫుల్ హ్యాబిట్ అని. బట్ ఆ 4 AMకి లేవాలంటే ఎంత కష్టమో స్టార్టింగ్లో అలవాటు చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఓవర్ ద టైం 4 AM టైం పెట్టుకుంటాం కదా. సో జనరల్గా 6కి లేసే వాళ్ళమైతే ఒక్క హాఫ్ అన్ అవర్ బ్యాక్కి, అంటే 5:30కి, 5:30 నుంచి 5కి, 5 నుంచి 4:30కి, 4:30 నుంచి అల్టిమేట్గా 4 AMకి కనుక లేవడం అలవాటు చేసుకున్నామంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. మనతో మనం టైం స్పెండ్ చేసుకునే దానికి కూడా ఒక మంచి టైం అనేది దొరుకుతుంది. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎవరి ఒపీనియన్స్ లేకుండా, ఎవరి ఇష్టం కోసమో పని చేయకుండా సైలెంట్గా జస్ట్ ఆ సైలెన్స్ మనతో మనము ఎంత పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా. ఏంటి 4 AM వ్లాగ్ అని చెప్పి ఇంత లైటింగ్లో షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ ఫ్రెష్ ఫ్లవర్స్, కొండజాజి ఫ్లవర్స్ అంటారు కదా. సో ఈ సీజన్లో అయితే వీటి నుంచి వచ్చే స్మెల్ అసలు ఇల్లంతా నిండుకునింది. అలా కొద్దిగా వాటర్ వేసి సిరామిక్ జార్లో పెట్టుకునే తలకే ఇంటికి ఎంత బ్యూటీనెస్ ప్లస్ ఎంత ఫ్రేగ్రెన్స్ని యాడ్ చేసిందో. సో వ్లాగ్ ఇలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఫస్ట్లోనే ఈ క్లిప్ని యాడ్ చేశాను. ఇక ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ డ్రింక్. ఇది జనరల్గా మనం రోజు ఇంట్లో వాడుకునేదే అండి. ధనియాలు, జీలకర్ర, సోంపు, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి పొడి కొట్టి పెట్టుకుంటాను. సో ఇవాళ అయితే ఈ రోజుటి హాట్ వాటర్ మెన్యూలో ఈ కషాయం వాటర్ తాగుతున్నాను. సో ఇక ఇవైతే నేను కొంచెం ప్రీ ప్లాన్డ్గా మీల్ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. సో ఒక్కసారి నా బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు అనేవి కదులుతూ ఉంటాయి. కొన్ని అయితే గుర్తుంటాయి, కొన్ని అసలు గుర్తుండవు. సో గుర్తున్నప్పుడు వీలైనన్ని పనులు చేసేస్తాను. సో ఇవాళ సోకింగ్ డే అనమాట. నిన్న నైటే నేను శనగలు, అలసందలు, పెసళ్ళు ఇవన్నీ నానేసి పెట్టేశాను. సో జనరల్గా ఇన్ని తింటే కొంచెం గ్యాసీగా ఉంటుందేమో అనుకోవచ్చు మీరు. బట్ ఏంటంటే మనం ఏ వాటర్లో అయితే సోక్ చేసుకున్నామో ఆ వాటర్ని మనం అసలు వాడకూడదు. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన వాటర్ని కూడా అస్సలు వాడకూడదు. సో ఇక లేచిన వెంటనే లేడికి పరుగు అన్నట్టు కాకుండా ప్రశాంతంగా నా హాట్ వాటర్ని ఒక జస్ట్ 5 to 10 minutes టైం ఎంజాయ్ చేస్తాను. అలా బయట నేచర్లో ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ తాగిన తర్వాత నెక్స్ట్ పిల్లలకైతే గంజి ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం వ్లాగ్లో నేను ఏ గంజి పౌడర్ వాడుతున్నాను అనేది చూపిస్తానండి. సో ఆ పౌడర్ వేసేసి అందులో యాలకులు, సబ్జా సీడ్స్ వేసేసి మనం స్టవ్ మీద బాగా చిక్కబడేంత వరకు చేయడమే. మన వ్యూయర్స్లో కొంతమంది వ్లాగ్స్లో కొన్ని రెసిపీస్ చూపిస్తున్నావు కదా, కుకింగ్ వీడియోస్ చూపిస్తున్నావు కదా, వాటి రెసిపీస్ లైట్గా చెప్పేసేయి, మాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని అడుగుతున్నారు. సో అందుకని నేను రెసిపీస్ కొంచెంగా యాడ్ చేస్తున్నాను ప్రతి వ్లాగ్లో. అసలు ఒక్కసారి పాస్ట్లోకి వెళ్ళామంటే ఏదైనా ఒక చిన్న ఎగ్జామ్ ఉందంటే 3:30కి లేసి 4కి లేసి 1 day బ్యాటింగ్ అన్నట్టు ముందు రోజు లేసి పడి చదివే వాళ్ళము. ఎంత డిసిప్లైన్గా ఉండేవాళ్ళము మన మార్నింగ్. అప్పుడు ఇంత వ్లాగ్స్, ఇంత యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ లేకున్నా కానీ మనకంటూ మనమే ఒక మార్నింగ్ రొటీన్ని సెట్ చేసుకొని మన గోల్స్ని సెట్ చేసుకొని మనకున్న టైంలో ఎంత బాగా ఎఫెక్టివ్గా ప్లానింగ్ వేసుకొని చదువుకునే వాళ్ళం కదా. ముందు లెసన్ అయిపోయిన వెంటనే చదివే వాళ్ళం కాదు. బట్ ఎగ్జామ్ ముందు రోజు మాత్రం లేదా 1 week నుంచి ఇక అసలు టైమింగ్స్ అనేది లేకుండా ఎంత కష్టపడి చదివే వాళ్ళమో కదా. ఒకసారి ఆలోచిస్తే అప్పుడు మన లైఫ్లో డిసిప్లైన్కి ఎక్కువ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ ఉండేది. ప్రస్తుతం
ఒక్కసారి ఒక ఉమెన్గా మారిన తర్వాత, హౌస్ వైఫ్గా మారిన తర్వాత ఈ డిసిప్లైన్తో పోల్చుకుంటే మనకి డిజైరే ఎక్కువ డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. ఏ పని చేసుకోవాలనుకున్నా ఎప్పుడు డిసిప్లైన్కి డిజైర్కి ఈ రెండిటికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున 5కి అలారం పెట్టుకుందాం అనుకుంటాం, 5కి లేద్దాం అనుకుంటాం. బట్ వెంటనే మనలోని డిజైర్ ఏం చెప్తుంది, నువ్వు ఆ అలారంని స్నూజ్ చేసేసి ఇంకో 5 మినిట్స్ రెస్ట్ తీసుకో అని చెప్తుంది. ఇలా ప్రతి చిన్నదా 5 మినిట్స్కి పోస్ట్పోన్ చేసుకుంటూ మనలో ఉన్న డిసిప్లైన్ని చంపేసుకుంటూ అనవసరమైన కోరికలకు బానిస అయిపోతూ ఉంటాం. అలాగే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మనలో చాలామందికి ఒక చిన్న బిజినెస్ అయినా సొంతంగా పెట్టుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా బ్రతకాలి అని చాలా కోరిక అయితే ఉంటుంది. బట్ వెంటనే మనకి ఇవన్నీ సెట్ కావాలి, ఇవన్నీ చాలా రిస్క్తో కూడినటువంటి పనులు, ఇవన్నీ మనం ఇంత కష్టం మనం చేయలేము, వెంటనే మన బ్రెయిన్ చెప్పేస్తుంది. ఇవన్నీ నెగిటివ్ థాట్స్. బట్ మనం కనుక స్ట్రాంగ్గా అనుకొని అసలు ఏం కావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని మన లైఫ్లో దానికి సంబంధించిన హ్యాబిట్స్ అన్నీ నేర్చుకొని ఏవి కావాలి, ఎలా చేయాలి అన్న ప్లానింగ్ వేసుకొని మన యొక్క గోల్స్ని కనుక మనం గట్టిగా మనం నమ్మి వాటి మీద టైం స్పెండ్ చేసామంటే కొద్దిగా మనలో లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి మన గోల్స్ని కూడా అచీవ్ చేయగలం. ప్రతి మదర్ 4కి లేచి ఎంతో కష్టపడి కుక్ చేసి ఇంటిని క్లీన్గా పెట్టుకొని లంచ్ బాక్సెస్ని ప్రిపేర్ చేసి అండ్ తర్వాత కొంతమంది అయితే ఫుల్ టైం జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ షిఫ్ట్ ఇంట్లో చేసుకొని ఇదంతా వాళ్ళకి కష్టంగా ఉన్నా కంఫర్ట్ లేకున్నా కానీ వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ లైఫ్ని ఒక డిసిప్లైన్డ్ వేలో ఆర్గనైజ్ చేసుకొని ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేసుకుంటూ ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో డిసిప్లైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డిసిప్లైనే వాళ్ళని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది, సొసైటీలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పరుస్తుంది. సో చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఎంత డిసిప్లైన్ నేచర్తో మనం ఉన్నామో మనం చేస్తున్న పనిలో ప్రతి పనిలో, అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ఇంటి పని అయినా బయట పని అయినా ప్రొఫెషన్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా అన్నిటిలో ఇది డిసిప్లైన్ మనము మన చేతుల్లో పెట్టుకున్నామంటే మన కోరికలు మన చేతుల్లో ఉంటాయి, మన ఫ్యూచర్ కూడా మన చేతిలో ఉంటుంది. ఇలా నేను ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు నాకెందుకో నా ఇన్నర్ వాయిస్కి టైం కేటాయించినట్టు అనిపిస్తుంది. ఒక డేని నేను ఒకసారి ఆలోచించానంటే నేను ఏం చేశాను, నేను ఎలా ఉన్నాను, ఎవరితో ఎలా ఉన్నాను, సో నా గోల్స్ ఏంటి, వాటికి సంబంధించి నేను ఏం హ్యాబిట్స్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, కొత్తగా అలవాటు చేసుకోవాలి అండ్ ఎటువంటి కమిట్మెంట్స్ నేను స్ట్రాంగ్గా తీసుకోవాలి, నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, వాటి నుంచి నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజెస్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి. సో వాటికి ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వెతకాలి అంటే అవి మన నుంచే రావాలన్నమాట. సో అందుకే 4 AM కనుక మనం లేచి ఒక్కసారి కాసేపు ప్రశాంతంగా కూర్చున్నామంటే మన ఇన్నర్ వాయిస్తో మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ మనం ఎక్కడ ఛాలెంజింగ్గా ఫీల్ అవుతున్నాం, పిల్లల చదువులోనా, ఇంటి మెయింటెనెన్స్లోనా, లేదా బయట పనుల్లోనా, లేదా మన ప్రొఫెషన్ అయితే ప్రొఫెషన్లో ఏ ప్రాబ్లం వల్ల మనం సొసైటీలో మనం ఎక్కువ బాధపడుతున్నాము, ఎవరి వల్ల బాధపడుతున్నాము, లేదా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది పీస్ఫుల్గా ఆలోచించి ఒక సొల్యూషన్కి రాగలుగుతాం. సో ఇవాళ టిఫిన్ అయితే జొన్న దోశ విత్ చోలే కర్రీ అండి. ఇది జనరల్గా నేను చోలేని ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇక ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్, కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు, ఇవన్నీ పేస్ట్ వేసి ఆయిల్ లైట్గా ఫ్రై చేసి మళ్ళీ ఒక్కసారి ఒక 1 విజిల్ రాణించుకోవాలి. సో ఇదైతే జొన్న దోశ అండి. దీనికి కొలతలు అంటే మామూలుగానే వేసుకోవచ్చు, జొన్న రవ్వ దోశ అనమాట. ఇది 1:2 రేషియోలో తీసుకున్నాను. జొన్న రవ్వ
అండ్ మినప్పాడలు. తర్వాత ఇంకా నార్మల్ దోశ వేసుకున్నట్లే పెనం హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్లో మ్యాక్సిమం నేను హెల్తీ రెసిపీసే షేర్ చేస్తూ ఉంటాను. అవి యూస్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా కానీ. పిల్లలు కూడా బాగా నచ్చి వాళ్ళు ఓకే చేస్తేనే నేను ప్రతి వీడియోలో మీకు హెల్తీ రెసిపీస్ అనేటివి చూపిస్తూ ఉంటాను. ఒక బ్యూటిఫుల్ కొటేషన్ నేను ఈ మధ్య సమ్వేర్ చూశాను, నాకైతే బాగా నచ్చింది. అది మీతో షేర్ చేస్తాను. డిజైర్ ఈజ్ చీప్, సక్సెస్ ఈజ్ కాస్ట్లీ. నిజమే కదా, ఇంత చిన్న సెంటెన్స్లో ఎంత పెద్ద అర్థమో చెప్పారో కదా. డిజైర్ అనేది వెంటనే పుడుతుంది ఏదన్నా మంచిగా అట్రాక్టింగ్గా చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ కానీ ప్లాంట్ కానీ ఏదైనా చూసాము, వెంటనే కొనాలనిపిస్తుంది, అది సొంతం చేసుకోవాలనిపిస్తుంది. సో ఇలాంటి డిజైర్స్ చాలానే వస్తాయి. ఎవరిదైనా వస్తువు చూసినప్పుడు, ఏదైనా ఎవరైనా జాబ్ చేస్తున్నా వాళ్ళని చూసి మనకు కూడా ఒక చిన్న జాబ్ ఉంటే లేదా బిజినెస్ ఉంటే బాగుంటుంది, ఇలాంటివి డిజైర్స్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి. బట్ అవి తప్పు అని నేనైతే చెప్పను. కానీ సో ఆ డిజైర్ వచ్చింది, వాళ్ళకి ఆ సక్సెస్ వచ్చింది అంటే దాని వెనక ఎంతో కష్టపడి ఉంటారు. ఆ సక్సెస్ అనేది చాలా కాస్ట్లీ. బికాస్ అది ఒక్క రోజులో సక్సెస్ అనేది బిల్డ్ అవ్వదు కదా. ప్రతిరోజు ఎన్నో కంఫర్ట్స్ని సాక్రిఫైస్ చేసుకుంటూ ఆ కంఫర్ట్స్ని దాటి ఒక గ్రేట్ లెవెల్ అచీవ్ చేయాలంటే అది మామూలు విషయమా? ఎన్నో ఇయర్స్ ఎఫర్ట్స్ తీసుకుంటుంది. అంత ఈజీగా ఎవరైతే ఒక్క స్టెప్లో సక్సెస్ని అయితే చూడలేరు కదా. సో వెంటనే మనకి ఏవైతే డిజైర్స్ ఉన్నాయో ఆ డిజైర్స్ని కాస్ట్లీగా సక్సెస్ఫుల్గా మార్చుకుందాము. ఇలా మార్చుకోవాలంటే ముందు మన గురించి కేర్ తీసుకోవాలి, మన గురించి ఆలోచించాలి. సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి యాప్స్కి, అనవసరమైన వాటికి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వకుండా మనం టైంని కనుక సేవ్ చేసుకొని ఉన్న టైంలో మనకి ఏది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రయారిటీ ఏంటి, అటు పిల్లలకి, హస్బెండ్కి, వాళ్ళ చదువుల్లో, ఇలా మనం క్లారిటీగా డివైడ్ చేసుకొని మన టైంని ఎక్కడ అయితే ప్రయారిటీ, దేనికైతే హై ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ టాస్క్లన్నిటిని ఫినిష్ చేసుకుంటూ ఇలా మన లైఫ్లో కనుక వెళ్ళామంటే మనము ఏదైతే డ్రీమ్ చేస్తూ ఉంటామో, ఇటువంటి ఫ్యామిలీ లైఫ్ కావాలి, ఇటువంటి కెరీర్ కావాలి అని ఏదైతే మనం డ్రీమ్ చేసుకుంటూ ఉంటామో వాటిని ఖచ్చితంగా అచీవ్ చేస్తాము. మనలో చాలామంది ఒక డ్రీమ్ ఫిజిక్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి అని చాలా డ్రీమ్ చేస్తూ ఉంటాము. బట్ వెయిట్ లాస్ జర్నీకి వచ్చేతలకే ఫుడ్ దగ్గర చాలా కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ మన క్రేవింగ్స్కి అడిక్ట్ అయిపోయి తినేస్తూ ఉంటాము. సో మన డిజైర్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో అంతే స్ట్రాంగ్గా మన డిసిప్లైన్ని కూడా బిల్డ్ చేసుకోవాలి. ఎటువంటి క్రేవింగ్స్కి లొంగకుండా హెల్తీ ఫుడ్, హోమ్లీ ఫుడ్ని తింటూ ప్రతి ఒక్క చిన్న స్టెప్ని బాగా గమనించుకుంటూ మనం కనుక మన వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనమైతే వెయిట్ లాస్ అనే గోల్ని కూడా అచీవ్ చేస్తాము. ఇలా ప్రతి చిన్న విషయం కూడా మనం ఈ లైఫ్లో అప్లికబుల్ చేసుకోవచ్చు. మన పిల్లలందరూ బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, టాపర్గా ఉండాలి అని ప్రతి ఒక్కరం డ్రీమ్ అయితే చేస్తాము. బట్ వాటికి సంబంధించిన చిన్న చిన్న హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, పిల్లలతో కలిసి చదివిపించుకోవడము, కలిసి మనం చదువుకోవడం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నారు అనేది గమనించుకోవటం, ఇవన్నీ చేయటం మర్చిపోతూ ఉంటాం. సో వెంటనే మనకి ఎప్పుడైనా ఎలాంటి డ్రీమ్ కానీ డిజైర్ కానీ కలిగిన వెంటనే దానికి సంబంధించిన హ్యాబిట్స్ ఏంటివి, ఎటువంటి హ్యాబిట్స్ని నేను నా లైఫ్లో ఇంకల్కేట్ చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి అనేది వెంటనే ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం స్టెప్స్ తీసుకోవాలి.
ఇక 4 AM లేచి నేను నా జనరల్ రొటీన్ వర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇవాళ టిఫిన్ చెప్పాను కదా, జొన్న రవ్వ దోశ విత్ చోలే కర్రీ. నెక్స్ట్ లంచ్ బాక్స్కి అయితే పెట్టేశాను. ఇవాళ చోలే కర్రీని లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తున్నాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ కావాలంటే మీరు లైక్ చేయడం వల్లనే సాధ్యమవుతుంది. సో ఎవరైతే నా వీడియోస్ కానీ, రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ పుష్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.